చిన్ని 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 పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. చిన్ని గట్టిగా చిన్ని చిన్ని ఇక్కడ పెట్టండి. చిన్ని 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 అమ్మా చిన్ని అమ్మా చిన్ని 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 అమ్మా చిన్ని కళ్ళు తెరచు. అమ్మా లేమ్మా. అమ్మా చిన్ని లే. బాబాయ్ తీసుకురండి బాబాయ్. అక్కడ పడుకోబెట్టండి బాబాయ్. చిన్ని చిన్ని కళ్ళు తెరచు. చిన్ని చిన్ని అమ్మ లేమ్మా. చిన్ని 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 లే. చిన్ని 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 లేమ్మా. చిన్ని లేమ్మా. చిన్ని 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 లేమ్మా. కళ్ళు తెరచు. చిన్ని 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 అమ్మ చిన్ని 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 లేమా. ఎందుకు ఇంత పని చేసావు చిన్ని? నేను ఆడిస్తాను. నువ్వు ఒక్కదాని గాలిపటం తీసుకుని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? మరి ఎందుకు వచ్చావు? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఏమై ఉండేది? చిన్ని 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 లేమ్మా. లే చిన్ని 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 లేమ్మా లే. చిన్ని చిన్ని లే. బాబాయ్ ఇప్పుడిక చూసింది చిన్ని కానీ పిలిచిందిగా మళ్ళీ ఏమైంది బాబాయ్? చిన్ని 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 లే. చిన్ని చిన్ని లే. చిన్ని సరసు ఏం కాదమ్మా, బాగా నీళ్లు తాగింది కదా, ఊపిరాడలేదు, అందుకే మళ్ళీ స్పృహలోకి వచ్చి వెళ్ళిపోయింది. ఏం కాదమ్మా, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. పట్టుకోండి 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 మెల్లగా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు టైంకి వచ్చి వెనక్కి లాగా కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ టైంకి ఏకాంబరం నన్ను చూడడం, మేడంకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, టోటల్ నా ప్రాజెక్ట్ ప్లానింగే స్పాయిల్ అయ్యి ఉండేది. ఏకాంబరం బయలుదేరిన వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను రా, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాటర్లో పడింది అన్నయ్య, రిపేర్ కోసం ఇచ్చాను. ఓ అందుకే ఫోన్ ట్రై చేసి ఎంతకీ కలవపోయేసరికి మళ్ళీ నువ్వెక్కడ ఏకాంబరానికి దొరికిపోతావోనని వెంటనే బయలుదేరొచ్చా. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది మేడం ఏకాంబరాన్ని పంపించింది నీకోసం కాదు, సరస్వతి కోసమని. నువ్వు ఎవరి కోసం వచ్చినా టైంకి రాకపోయి ఉంటే ఏకాంబరంకి దొరికిపోయి ఉండేవాడిని. పోనీ దొరికినా ఏదోలా మేనేజ్ చేద్దామంటే మేడంకి ఆ ఏకాంబరం నమ్మిన బంటు అసలు మన మాట వినుండేవాడే కాదు. నిజంగా మేడంకి తెలుసుంటే ఏం జరిగిండేదో ఊహించుకోవడానికి భయంగా ఉందన్నయ్య. ప్రస్తుతానికి ఈ ప్రమాదం తప్పింది కదరా. అవును, మేడం ఈ ఏకాంబరాన్ని సరస్వతి కోసం ఎందుకు పంపించింది? అసలు ఈ సరస్వతి ఎవర్రా? సరస్వతి ఇక్కడ అందరికీ సరస్సు. ఒక్క ముక్కలో తేల్చి చెప్పే క్యాండిడేట్ కాదన్నయ్య, డీటెయిల్డ్గా చెప్తాను.
అదన్నయ్య జరిగింది. ఈ సరస్వతేమో తాతయ్య గురించి నాన్నతో మాట్లాడడానికి మేడం దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అదే సరస్వతి కోసం ఏకాంబరాన్ని ఎందుకు పంపించిందో అర్థం కావట్లేదు. సరే, ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ఏకాంబరం వచ్చింది నీకోసం కాదు కదా. సో మ్యామ్కి నువ్వు ఇక్కడున్నావన్న అనుమానం లేదు కాబట్టి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం క్లియర్ అయింది కదా. లేదన్నయ్య, అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకేం ప్రాబ్లం రా? సరస్వతికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలుసన్నయ్య. ఇప్పుడు ఆ ఏకాంబరం సరస్వతిని కలిసి ఆ మాటల ప్రస్తావనలో సరస్వతి నా గురించి చెప్పేస్తే అప్పుడు సరస్వతి సంగతి వదిలేసి నా మ్యాటర్ పట్టుకుంటాడు. హా, అది నిజమేరా. మనం ఎవరం ఇక్కడికి రావడం మ్యామ్కి ఇష్టం లేదన్న సంగతి ఏకాంబరంకి తెలుసు. నీ గురించి తెలిస్తే వెంటనే నీ గురించి మేడంకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏకాంబరం సరస్వతిని కలవకుండా చూడాలన్నయ్య. ఒకవేళ కలిసినా నా గురించి చెప్పొద్దని చెప్పాలి. చెప్పొద్దంటే చెప్పకుండా ఉంటుందా? మామూలుగా అయితే చెప్పేది కాదన్నయ్య. ఈ మధ్యన కొంచెం నోరు జారానులే. ఏంటి ఇంకా చూస్తున్నావు? డబ్బులు తీసుకుని వెళ్ళు. అభిమానం చూపించడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళని పని మనుషులనే అంటారు. నువ్వు పని మనిషివే. ఏం చేస్తాం? నాకు తాతయ్యకి మధ్యలో పానకంలో పొడకలాగా ప్రతిదానికి అడ్డం వస్తుంటే పక్కన పెట్టడానికి 4 మాటలనక తప్పలేదు. అయినా ఏదో ఒకలా మేనేజ్ చేస్తానులే. సరే పద, నేను వస్తాను. వద్దన్నయ్య, ఒకవేళ ఏకాంబరం నన్ను చూసేస్తే నువ్వు సేవ్ అవుతావు. తర్వాత మేడంకి విషయం తెలిసినా ఏదో ఒకటి మేనేజ్ చేయడానికి నువ్వుంటావు. అదే ఇద్దరం దొరికిపోతే ఇంకంతే. నేను వెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో. సరే, జాగ్రత్త. లక్ష్మి, బాబు అన్నయ్యకి రూమ్ చూపించు. అలాగే బాబు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. ఆల్రైట్. రండి బాబు. డాక్టర్ గారు, ఏమైంది? డాక్టర్ గారు, చిన్ని ఏట్లో పడిపోయింది. నీళ్లు తాగేసింది. మాట్లాడట్లేదు డాక్టర్ గారు. నాకెందుకు భయంగా ఉంది. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. కంగారు పడద్దు సరసు, ఏం కాదు. ముందు ఆ అమ్మాయిని పడుకోబెట్టండి. చిన్ని, చిన్ని, లే చిన్ని. చిన్ని, మాట్లాడు చిన్ని. నన్ను చూడు చిన్ని. చిన్ని, కళ్ళు తెరవమ్మా. చిన్ని. సరసు, చూస్తున్నా కదమ్మా, ఏం కాదు. ముందు నువ్వు కొంచెం తప్పుకో. చిన్నికి ఏమైంది డాక్టర్ గారు? చూడట్లేదు, మాట్లాడట్లేదు. చిన్ని, చిన్ని. సరసు, ముందు నువ్వు బయటకెళ్ళు. తీసుకెళ్ళండి. సరసు రామ్మా. బాబాయ్, చిన్ని బాబాయ్, భయంగా ఉంది. ఏం కాదు సరసు, డాక్టర్ చూస్తున్నారు కదరా. చిన్ని బాబాయ్, చిన్ని బాబాయ్, చిన్ని బాబాయ్. పెన్ని, నాకు భయంగా ఉంది బాబాయ్. ఏం కాదు సరసు, డాక్టర్ చూస్తున్నారు కదా, ఏం కాదు. మీ చెల్లికి ఏం కాదు సరసు. అందరి మేలు కోరేదానివి, అందరికీ సాయం చేసేదానివి. ఆ దేవుడు నీకెందుకు అన్యాయం చేస్తాడు చెప్పు? నువ్వెప్పుడు కొలిచే ఆ శివయ్యనే మొక్కుకో, అంతా మంచి జరుగుతుంది. శివయ్య, నాకిది కావాలని నేను ఎప్పుడు కోరలేదు. ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. మా చెల్లికేమి కాకుండా చూడు. ఇంకేమీ వద్దు.
చూస్తుందా? మాట్లాడుతుందా? మాట్లాడుతుంది సరసు. ముందు ఇవి తీసుకునిరా. ఏంటి బాబాయ్ ఇది? నీకు చదువు రాదు కదా సరసు. నీ చెల్లెలికి కావలసిన మందుల చీటి మందుల షాప్ అతనికి ఇస్తే అతనే ఇస్తాడు. ఇటీవు నేను తెస్తాను. వద్దు బాబాయ్, నువ్వు చిన్ని చూసుకో, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తా. వనజ, ఆ స్కూల్ పర్మిషన్ పేపర్స్ వచ్చాయా? వనజ, మేడం, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. ఏం లేదా? అయితే ఇప్పుడు నేనేం అడిగానో చెప్పు. ఏటడిగినారు? ఎట్టా బుక్ అయిపోనానేటి? సరే, నా మాట కూడా వినిపించుకోలేనంత నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. నానేట ఆలోచిస్తాను. అలాగ బుర్ర పనిసేయక సోత్తా అంటే ఏట ఆలోచిస్తున్నానంటదేటి? ఏటన్నా చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఏటి చెప్పాలా? అడిగేది నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? అదే మేడం, ఆ శ్యామల అంటే మీకు పడదు కదా, అలాంటిది వాళ్ళ అబ్బాయికి నవ్యతో పెళ్లి చేయమని అడిగితే డైరెక్ట్గా నో చెప్పకుండా ఆలోచిస్తాను అని చెప్పారేంటి? అసలు మీరు ఇలా చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నువ్వు నా అంతటి దానివే. నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కదానివే అనుకున్నా. కానీ నువ్వు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఏటి చెప్పినా సిక్కే కదా అనుకున్నాను. చివరికి అలాగే అయిపోయినది. నేనేం చేసినా దానికో క్యాలిక్యులేషన్, దాని వెనక ఒక రీజన్ ఉంటుంది వనజ. ఇదే మాట ఇంటర్ కూడా పాస్ అవ్వని శ్యామల వచ్చి అడుగుంటే మొహం మీదే కుదరదని చెప్పి పొమ్మని దాన్ని. కానీ వచ్చింది ఓ కలెక్టర్. అయినా ఒప్పుకునేదాన్ని కాదేమో. తన కొడుకు నంబర్ 1. అలాంటి అబ్బాయి అల్లుడుగా రావాలని ఎవరైనా ఆశపడతారు. ఈ విషయం శ్యామలకి తెలుసు కాబట్టే తను రాకుండా తెలివిగా తన భర్తని పంపించింది. ఈ విషయంలో నీకన్నా శ్యామలే నన్ను బాగా అర్థం చేసుకుంది. చచ్చిపోనాన్నాయనా, ఈరోజు ఇలా దొరికిపోనానేటి? అయినా సరే శ్యామల కొడుకు కాబట్టి స్ట్రైట్ గా రిజెక్ట్ చేసేయొచ్చు. కానీ ఆలోచిస్తానని ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు చెప్పారు మేడం? నా ఇంటికి కాబోయే కోడలు నంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నప్పుడు అరకొర మార్కులతో పాస్ అయిన నా కూతుర్ని మీ కోడల్ని చేసుకోండని నేనెలా అడుగుతాను? ఎవ్వరినీ అడగలేను వనజ. అందుకే ఇంటికొచ్చిన సంబంధం కాదని లేక ఆలోచిస్తానని చెప్పి పంపించాను. సర్లే, దీని గురించి ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకుండా స్కూల్ పర్మిషన్ సంగతి చూడు. ఓకే మేడం. ఎక్కడైనా అత్తకి ఆస్తి పిచ్చుంటాది, డబ్బు పిచ్చుంటాది, కోడలు అందంగా ఉండాలన్న పిచ్చి కూడా ఉంటాది. ఇంకా కులం గోత్రం పిచ్చున్న అత్తల్ని ఎందరినో చూసినాను, కానీ ఇట్లాంటి చదువు పిచ్చున్న అత్తని ఎక్కడా చూడలేదు. నా కర్మకాలి నాకే దొరికినది. ఏయ్ సరస్వతి, సరస్వతి, ఇదిగో. ఏంటి? సరస్వతి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. కానీ ఇప్పుడు నీతో మాట్లాడేంత తీరిక నాకు లేదు. సరస్సు, ఒక్క నిమిషం ఆగు. చాలా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడే మాట్లాడాలి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను తొందరగా వెళ్ళాలి. సరస్సు, అరే మాట్లాడడానికి ఏమైంది? ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను కదా. ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఉందా నీకు? అవును ఉంది.
చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? సరస్వతి, చాలా ఇంపార్టెంట్ విషయం సరస్వతి. ఒక్కసారి చెప్తే అర్థం కదా, వదులు. సరస్వతి, ఏమైంది సరస్వతికి? మాట్లాడాలంటే ఎందుకింత పోజ్ కొడుతుంది? ఇదేంటి, నన్ను చెట్టు కట్టేశారు? నేనేం చేశానని? నన్ను ఎందుకు కట్టేశారు? వదలండి. ఎవరు నువ్వు? ఏ ఊరు నుంచి వచ్చావు? మా సరస్సుతో ఏం పని? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పాను కదయ్యా లాటరీ వచ్చిందని. ఎందుకు కొడుతున్నావయ్యా బాబు? నీకు డబ్బులు వస్తాయని చెప్పి నన్ను చెట్టు కట్టేసి కొడతారా ఎక్కడైనా? ఇదెక్కడ న్యాయం? ఎవ్వడికి చెప్తావురా నీ కబుర్లు? ఫోన్కి లాటరీ వచ్చిందా? అసలు మా సరస్సు ఫోనే వాడదు. అసలు వాడని ఫోన్ నెంబర్కి లాటరీ ఎలా తగులుతుందిరా? కొట్టండ్రా. ఇంకా కొట్టండి సచ్చినోని. అసలు సిక్కిం లాటరీ ఫోన్ నెంబర్కి తగలడం ఏంట్రా? ఎంత గోదావరి ఒడ్డున ఉన్నాం కదా అని ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే గొర్రెల్లా కనబడుతున్నామా? మర్యాదకు చెప్పు, లేకపోతే ఒంటికి బెల్లం రాసి చీములు వదులుతాం. అమ్మో వద్దు. చెప్పు. అమ్మో, ఇది ఎక్కడ కొడవరా బాబు? చెప్తే మేడం చంపేస్తారు, చెప్పకపోతే వీళ్ళు చంపేస్తారు. చెప్తావా లేదా? ఎట్టగా అడిగితే ఎందుకు చెప్తాడు? ఇంకో 4 తగిలియండి. చెప్పురా, చెప్పు. ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పు. చెప్పరా, ఎందుకు వచ్చావు? చెప్పు. చెప్పరా, చెప్పు. సచ్చినోడు నన్నే మోసం చేస్తాడా? బాగా కుమ్మండ్రా, ఇంకా కుమ్మండి. చెప్పు. చెప్పు. అన్నయ్య, ఈ మందులు త్వరగా ఇవ్వవా? ఇదిగమ్మా 220 రూపాయలైనాయమ్మా. అయ్యో, నేను డబ్బులు తేవడం మర్చిపోయానన్నా, తర్వాత ఇస్తానులే. తీసుకోండి. వద్దనయ్య, నేను తర్వాత తెచ్చిస్తాను. ఓకే అమ్మా. సరస్వతి ఆగు. సరస్సు ఆగు. మాట్లాడాలని చెప్తున్నాను కదా, ఎందుకంత పోజు కొడతావు? పోస్ కొడుతున్నట్టు కనిపిస్తున్నానా? నీ ఇష్టానికి ఏది అనిపిస్తే అది అనేటివేనా? ఎదుటి మనిషి ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అని కొంచెం కూడా ఆలోచించవా? అవసరం లేకుండా ఊరికే నీ వెంట పడడం సరదా అనుకున్నావా? ముందు నేను చెప్పేది విను. అరే, ఎంత చెప్తున్నా ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఆ రోజు కూడా ఇంతే. వద్దు వద్దు అంటుంటే నా వెంట పడ్డావు. మా అత్తకి లేనిపోని ఆలోచనలు రావడానికి, అనుమానాలు రావడానికి కారణమయ్యావు. ఇలా మళ్ళీ మళ్ళీ నా వెంట పడి నా నిబంధనలకు గురి చేయొద్దు, అర్థమవుతుందా? అసలు ఒక్క నిమిషం మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదేంటి? అంత ఎమర్జెన్సీ ఏమై ఉంటుంది? ఈ కంగారు టెన్షన్ చూస్తుంటే ఏకాంబరాన్ని కలిసినట్టు అనిపించట్లేదు. అలా అనుకుని వదిలేసి ఛాన్స్ తీసుకోలేం. ఏకాంబరాన్ని కలిసిందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ కలవకపోతే రోజంతా సరస్సుతోనే ఉండి కలవకుండా చూసుకోవాలి.
చేస్తారో నాకు తెలియదు మినిస్టర్ గారు, కానీ ఆ టెండర్ మాత్రం నాకే రావాలి. ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఇంతకంటే ఎక్కువగా నేను మీకేమీ చెప్పలేను. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఏమంటోంది నంబర్ 1 వాగ్దేవి? ఆలోచించి చెప్తానంది. అసలు ఏం ఆలోచిస్తానంది, ఏం చెప్తానంది? ఏదైనా ఒక విషయం జరిగినట్టుగా చెప్పమని మీకెన్నిసార్లు చెప్పాలి?